ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కుంటగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పాలవాగు హ్యామ్లెట్లో ఆదివాసీలకు ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం నందు కుంటగూడ మరియు పాలవాగు గ్రామాల 100 మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం ఆదిలాబాద్ నుండి నిష్ణాతులైన ప్రముఖ వైద్యుల సహాయంతో నిర్వహించబడింది. ఈ వైద్య శిబిరంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలు విద్యకు మొదటి ప్రాధాన్యత కేటాయించాలని, నాటు వైద్యాన్ని నమ్మకుండా ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. రక్తహీనతకై ఇప్పపువ్వు లడ్డూలను తినాలని ఆయన సూచించారు. గంజాయి నిర్మూలనకై జిల్లా పోలీసులు చేస్తున్న పోరాటాల్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడా సిఐ సిహెచ్ రమేష్, సిరికొండ ఎస్ఐ ఎస్ పూజ, డాక్టర్లు డాక్టర్ ఆడే క్రాంతికుమార్, జనరల్ ఫిజిషియన్ రజిత, క్రాంతికుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆనంద్, డెంటల్ డాక్టర్ సుమిత్ జవ్వాజీ, ఆర్థోపెడిక్ డాక్టర్ వివేక్, గ్యాస్ట్రిక్ డాక్టర్ మహేష్, ఆఫ్థాల్మాలజిస్ట్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు వైద్య బృంద సభ్యుడు శాంతరాజ్, గ్రామ సర్పంచ్ మీరాబాయి, సార్ మేడీలు, జిల్లా మేడీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. When was this Hussein Naik was there? బీపీ ఎంత ఉంది? 170 అంటే చాలా ఎక్కువ. కంట్రోల్ చేయొద్దు. ఫస్ట్ మందులు రాస్తా ప్రైవేట్లో కొన్నట్టు సిరికొండ పిఎస్సీ కానీ ఎక్కడ పిఎస్సీ ఉంటుంది కదా. నువ్వు బ్రష్ మంచిగా చేస్తలేవు. ఎందుకు చేస్తలేవు? రాత్రికి పండుగ రెడ్ ఎర్రగా ఉంటుంది, రక్తం అనుకోలేకపోతే కాకుండా మీ అందరితో మనవి ఏంటి అంటే మీరు అందరు ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి. మీ ఆరోగ్యం, మీ పిల్లల ఆరోగ్యం. ఎందుకంటే ఒక 2 డాక్టర్స్ ఆల్రెడీ మీకు అన్నారు జడీ బూటీ గురించి. మూఢ నమ్మకాలు, ఈ చెట్టు ఇచ్చి పోతారు, ఇది తాగండి, ఇది తినండి, మీరు మంచి అవుతారు. బట్ దాంతో ఏం మంచి కాదు, ఇంకా చేదవుతుంది. బోన్స్కి, ఆదివాసీస్కి జొన్న పిండి వాళ్ళ బాడీకి అడ్జస్ట్ అయింది. ఇప్పుడు అదే తింటే మీకు మంచి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, లేకపోతే ఇక్కడ పాత ఐటీడీ పిఓ గారు ఖుష్బు గారు స్టార్ట్ చేశారు వాళ్ళు మహులడ్డు. ఆ స్కూల్లో ఇస్తున్నారు. స్కూల్లో కూడా పిల్లలకు కూడా వస్తున్నాయి మహులడ్డు. దాంతో రక్తం పెరుగుతుంది. ఇప్పుడు అందరు డాక్టర్స్ ఒక మాట అన్నారు, ఇక్కడ రక్తం తక్కువ ఉన్నాయా లేదా? మేబీ చాలా మందికి తెలియదు. బట్ రక్తం మన ఏరియాలో ఆదివాసీస్లో తక్కువ ఉన్నాయి. దానికి ఇంక్రీజ్ చేయాలంటే మహువ లడ్డు తింటే అది చాలా బాగుంటుంది. మీకు ఆటోమేటిక్గా మీ రక్తం పెరుగుతుంది. మన జిల్లాలో మనం రైతు భరోసా క్యాన్సిల్ చేసాము. ఎందుకంటే వాళ్ళ పొలంలో గాంజా పండిస్తున్నారు, మళ్ళీ వాళ్ళ బయట వచ్చిన తర్వాత మళ్ళీ గాంజా పండిస్తున్నారు. అట్లా ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి పంపడం జరిగింది. సో దయచేసి మీ అందరితో రిక్వెస్ట్, తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి బంద్ చేయమని చెప్పండి, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మనం సంజాయిస్తాము. ఫస్ట్ వినకపోతే అప్పుడు కేసు చేస్తాం. పిల్లలకి మీరు చదివించాలి. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారా? స్టార్ట్ చేయండి. వేరేం నేను చెప్పాను, హెల్మెట్స్ ఒకటి, మరియు హెల్మెట్ కాకుండా బండి తాగి నడపకండి, అంతే. ఇవి ఏం కాకుండా నేను చెప్పాను. ఆల్రెడీ మీ ఊరులో మనం ఒక డ్రైవింగ్ లైసెన్స్ మీలో కూడా